ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 30ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో అర్జునుడు తన దుఃఖం యొక్క తీవ్రతను శ్రీకృష్ణుడికి వివరిస్తున్నాడు. ఆ మహావీరుడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే అతని చేతి నుండి ప్రఖ్యాత గాంధీవ ధనస్సు జారిపోతోంది. ఒక యోధుడికి తన ఆయుధం ప్రాణం లాంటిది. అలాంటి విల్లును పట్టుకునే శక్తి కూడా అతనికి లేకుండా పోయింది. ఇది అతని శారీరక బలహీనతను, మానసిక వేదనను చూపిస్తుంది. అర్జునుడు ఇంకా, నా శరీరమంతా మండిపోతోంది, నా చర్మం తాపంతో దహించుకుపోతోంది అంటున్నాడు. ఈ మాటలు అతనిలో ఉన్న తీవ్రమైన ఆందోళన, ఒత్తిడికి నిదర్శనం. మనకు కూడా తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు ఇలాంటివే అనుభవిస్తాం కదా. అతను, నేను నిలబడలేకపోతున్నాను, నా మనసు గిరగిరా తిరుగుతూ నా ఆధీనంలో లేదు అంటున్నాడు. అంటే అతని ఆలోచనలు పూర్తిగా చెల్లాచెదురయ్యాయి. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేని స్థితికి వచ్చాడు. తన బంధువులను, గురువులను యుద్ధంలో శత్రువులుగా చూడాల్సి వస్తుందన్న ఊహే అతనిని ఇంతలా కుంగదీసింది. ఇది ఒక యోధుడి బాధ మాత్రమే కాదు, ఇది ఒక మనిషి తన ధర్మానికి, ప్రేమకు మధ్య నలిగిపోతున్నప్పుడు కలిగే అంతర్గత సంఘర్షణకు ప్రతిరూపం. మన జీవితంలో కూడా ఇలాంటి క్లిష్టమైన సమయాలు ఎదురైనప్పుడు మనసు గందరగోళంగా మారుతుంది, శరీరం సహకరించదు. అర్జునుడి ఈ పరిస్థితి మన అందరి మానవ సహజమైన బలహీనతలకు అద్దం పడుతుంది. మన జీవితంలో మనం పూర్తిగా నిస్సహాయంగా, దారి తెలియని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడే మనం దైవాన్ని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉంటాం. అర్జునుడి ఈ బలహీనతే శ్రీకృష్ణుడి జ్ఞానాన్ని స్వీకరించడానికి పునాది వేసింది. కాబట్టి మన బలహీనతలని చూసి నిరాశపడకూడదు. వాటిని మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక అవకాశంగా చూడాలి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్నో భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.